బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్ లో ఏపీ సిట్ సోదాలో ఏకంగా 11 కోట్ల క్యాష్ దొరికింది. కేసిరెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో 12 పెట్టెల్లో దాచిన డబ్బును గుర్తించింది. సిట్ సీజ్ చేసింది. అయితే రాజ్ కేసిరెడ్డికి చెందిన సులోచన ఫౌండేషన్ లో సోదాలు చేసింది. లిక్కర్ కేసులో A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో ఏపీ సిట్ రైడ్స్ చేసింది. తెల్లవారుజామున సిట్ అధికారులు దాడులు చేశారు. ఈ కేసులో ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో వరుణ్ చాణక్య 12 పెట్టెల్లో 11 కోట్లు దాచినట్టు అంగీకరించారు. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్టు విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. శంషాబాద్ మండలంలోని కాచారంలో ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు దాడులు చేసి ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. సులోచన ఫామ్ హౌస్ ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో నిన్న రాత్రి 11:30కు సిట్ అధికారులు సోదాలు చేశారు. దాదాపు 4 గంటలు సోదాలు చేశారు. 12 బాక్సుల్లో 11 కోట్ల నగదు సీజ్ చేశారు. బాలరెడ్డికి కేసిరెడ్డి ఉన్న సంబంధాల గురించి ఇప్పుడు సిట్ విచారణ మొదలుపెట్టింది. ఫామ్ హౌస్ కు ఎవరెవరు వచ్చి వెళ్లేవారు, ఎప్పుడు వచ్చారు, ఏం చేశారన్న దానిపై కూడా ఆరా తీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి. ఇప్పటికే సోదాల్లో భాగంగా భారీగా డబ్బు అయితే బయటపడింది. సో ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయా? ఏమైనా ఆధారాలు లభించాయా? డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారులకి నిన్న A40గా ఉన్నటువంటి వరుణ్ హైదరాబాద్ నుంచి విదేశాలకు పారిపోతున్నాడని అందినటువంటి కీలక సమాచారం ప్రకారమే వరుణ్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని వరుణ్ దగ్గర వివరాలన్నిటినీ సేకరించారు. ఈ నేపథ్యంలోనే వరుణ్ ఒక ఫామ్ హౌస్ లో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్లుగా కూడా గుర్తించారు. సులోచన అగ్రి ఫార్మ్స్ పేరు మీద ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ నుంచే తను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు ఇక్కడే తలదాచుకున్నట్లుగా కూడా చెప్పాడు. సులోచన అగ్రి ఫార్మ్స్ ఎవరిది, రాజ్ కసిరెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అదేవిధంగా ఈ ఫామ్ హౌస్ బాలరెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అయితే సులోచనకి బాలరెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇందులో డబ్బులు దాచడానికి A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అదేవిధంగా చాణక్య ఆదేశాల ప్రకారమే వినయ్ అనే వ్యక్తి సహాయంతో డబ్బులు దాచినట్లు తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి బియ్యపు సంచుల మధ్యలో కొన్ని అట్టపెట్టెలను ఏర్పాటు చేసి 11 కోట్ల రూపాయలను కూడా దాచినట్లు అటు అధికారులు భావించారు. నిన్న రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ కి చేరుకొని అధికారులు తనిఖీలు నిర్వహించి డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. సిట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు కూడా సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇలా ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిల్లో ఒక ఫైల్స్ అని చెప్పి చాలా వాటిని ఇలా ఫామ్ హౌస్ని లీజ్కి తీసుకొని అందులో డబ్బులని డంప్ చేశారు అని అటు సిట్ అధికారులకి కీలకంగా అందినటువంటి సమాచారం ప్రకారమే ఈ రైట్స్ని కూడా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి చాణక్య రాజ్ కసిరెడ్డి ఆదేశాల ప్రకారమే ఈ డబ్బును కూడా దాచినట్లు అటు చెప్తున్నారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య జరిగిన 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు అనేది ముమ్మరం చేసిందనే చెప్పుకోవాలి. ఈ కేసులో ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐటీ సలహాదారుడు రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా అటు ఇప్పటికే సిట్ చేర్చింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా 41 మందిని కూడా ఎఫ్ఐఆర్లో పేర్లను నమోదు చేసింది. 12 మందిని అరెస్ట్ చేసి అటు మరో 12 మందిని కూడా అరెస్ట్ చేయడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వాళ్ళని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ డబ్బులు డంప్ చేసినటువంటి 11 కోట్ల రూపాయలను కూడా సిట్ స్వాధీనం చేసుకున్నది. మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్లోని సిట్ కార్యాలయానికి అటు ప్రధాన A40గా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడికి తీసుకువెళ్లి విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి మరొక 12 మంది పేర్లు ముప్పిడి అవినాష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్ A10గా ఉన్నాడు, వరుణ్ పురుషోత్తం ఈరోజు A40 ఎవరైతే
తనని కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరొక 11 మంది సైమన్ ప్రసాద్ A41 గా ఉన్నారు, బొల్లారం శివకుమార్ A42, ముప్పిడి అనిరుద్ రెడ్డి A43, కొల్లిపూరి మోహన్ A44, అనిల్ కుమార్ రెడ్డి తుమ్మల A45, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి A46, బెహ్రూన్ సాజిల్ A47, రాజీవ్ ప్రతాప్ A48. అంటే వీళ్ళంతా 9 మంది విదేశాల్లో ఉన్నారు, మరో 3 ఇక్కడ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ 9 మందికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా A40గా ఉన్న వరుణ్ పురుషోత్తం విదేశాలకు పారిపోయేటువంటి టైంలోనే తనని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి 3,500 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగినట్లు అటు అధికారులు గుర్తించారు. ఈ డబ్బుతో పాటు కీలకంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 258 మందికి పైగానే సాక్షుల్ని కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో కూడా సిట్ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అఖిల సుజాత్, ఇప్పటివరకు ఈ కేసులో చూసుకుంటే సుమారుగా 3,500 కోట్లు అయితే స్కామ్ జరిగినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఈ డబ్బంతా కూడా సో వేట్ల మీద ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇప్పటికే మనకి 11 కోట్లు క్యాష్ అయితే పట్టుబడింది. సో ఇంకా వేరే ఫామ్ హౌస్ లో ఎక్కడన్నా ఇలాగ క్యాష్ రూపంలో నగదు దాచి ఉంచారా? అసలు వరుణ్ ఇంకా ఏం చెప్పారు? అఖిల, ఇప్పటి వరకు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో 62 కోట్ల రూపాయలు దొరికినట్లుగా అటు డీటెయిల్స్ ని ఇచ్చారు. మరోవైపు 11 కోట్ల అంటే మొత్తం 73 కోట్ల రూపాయలని అటు సిట్ అధికారులు గుర్తించారు. ఇంకా నగదుని సేల్ కంపెనీస్ లో పెట్టుబడులుగా పెట్టి వివిధ రకాల కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాటన్నిటిని కూడా అంతిమంగా ఎవరికైతే అందాలో ఆ వ్యక్తులకి అందేలాగా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అని చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లోని కేవలం సులోచన ఫామ్ హౌస్ మాత్రమే కాదు, వివిధ ఫామ్ హౌస్లను కూడా రాజ్ కస్రెడ్డి లీజ్ కి తీసుకున్నాడు. ఆ ఫామ్ హౌస్ లీజులు కేవలము ఈ డబ్బుని డంప్ చేయడానికే తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ సులోచన ఫామ్ హౌస్ తో పాటు మిగతా ఫామ్ హౌస్ల్లో కూడా ఏకకాలంలో సిట్ అధికారులు దర్యాప్తు చేయడానికి ముమ్మరం చేశారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో సిట్ అధికారులు 7 మంది వచ్చి కూడా అటు A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం చెప్పినటువంటి వివరాల ప్రకారం అన్నిటినీ డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా ఇందులో ఉన్నటువంటి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించి A41 కావచ్చు, 38 వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఫామ్ హౌస్ని ఏర్పాటు చేశారు, డంప్ చేశారు డబ్బుల్ని, వీటి వివరాలన్నిటినీ సేకరిస్తున్నారు. కేవలము సెల్ కంపెనీల రూపంలోనే పెట్టుబడులు పెట్టి విదేశాలకి డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు ఎవరికైతే డబ్బులు చేర్చాలనుకున్నారో వాళ్ళని కంపెనీల ద్వారానే డబ్బులు చేర్చినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి ఈ సులోచన ఫామ్ హౌస్ బాలరెడ్డి ఇద్దరికి ఉన్నటువంటి సంబంధంతో పాటు రాజ్ కస్రెడ్డికి ఎలాంటి ప్రమేయం ఉంది, వినయ్ అనే వ్యక్తి ద్వారా డబ్బుని డంప్ చేసినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈ ఫామ్ హౌస్ ని లీజ్ కి తీసుకున్నారా, లేదు అనంటే వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాల ద్వారానే ఇందులో డబ్బుని స్టోర్ చేశారా అన్న విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్యనే తిరిగింది. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావుకి ఈ లిక్కర్ స్కామ్ కి ఉన్నటువంటి సంబంధం బయటికి వచ్చిందో ఆ తర్వాత తెలంగాణలో కూడా కొందరు వ్యక్తులు ప్రముఖులు పేర్లు వినిపించాయి. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లు రన్ చేస్తున్నది ఎవరు, ఇదంతా ఒక ఆపరేటర్ చేస్తుంది ఎవరు అన్న కోణంలో కూడా సిట్ అయితే దర్యాప్తుని ముమ్మరం చేసిందనే చెప్పుకోవచ్చు. ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ డబ్బుని డంప్ చేసినట్లు అటు అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ ఎక్కడెక్కడైతే ఫామ్ హౌస్ లీజ్ కి తీసుకున్నారో వాటన్నిటి మీద కూడా నిగాని పెంచారు. అక్కడ కొంతమందిని ఈ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దలే ఈ ఫామ్ హౌస్ లీజ్ కి తీసుకోవడంతో పాటు కొంతమంది వ్యక్తుల్ని అక్కడ ఉంచి కాపలాగా ఎవరిని రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లీజ్ కి తీసుకున్న తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రావడానికి అనుమతులు ఉండవు. కాబట్టి డబ్బుని దాచినా ఎవరు ఐడెంటిఫై చెయ్యరు అని భావించి ఇదంతా కూడా చేశారు అని సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఫామ్ హౌస్లు అనేది లీజ్ కి తీసుకున్నారో అన్న విషయాలని అటు సిట్ గుర్తించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఈ సులోచన ఫామ్ హౌస్ పేరుతో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ లో డబ్బులు దొరికాయి కాబట్టి ఈ ఫామ్ హౌస్ ఎవరిది, కేవలము సులోచన లీజ్ కి తీసుకున్నారా, లేదు అనంటే అటు రాజ్ కస్రెడ్డితో ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, ఈ కంపెనీలో రాజ్ కస్రెడ్డి వాళ్ళు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేశారా, ఈ కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది ఒక యూటర్న్ తీసుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు
కేవలము ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమైనటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు వినిపించడం, ఈ ఫామ్ హౌస్ల పేర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళవి కావడంతో కొంచెం సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో ఏదైతే ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిట్ సోదాలో ఏకంగా 11 కోట్ల రూపాయల డబ్బు అయితే ఈ రోజు బయటపడింది. అయితే ఏకకాలంలో 8 చోట్ల అయితే సోదాలు చేస్తుంది సిట్. అయితే సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మరి ఎలాంటి ఆధారాలు బయటపడతాయి, ఇంకా ఎవరెవరిని విచారించనున్నారనేది కూడా ఈ రోజు తేలనుంది.